నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అవుతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. గవర్నర్ కోట కింద ఒక సీటును ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు, మరో సీటును బీసీ సామాజిక వర్గానికి చెందిన సాధారణ మహిళకు కేటాయించడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు చాలా వినూత్నంగా ఉంటాయి. అది కూడా ప్రయోగాలు చేయడంలో రాజకీయంగా ఆయనే సాటి అనిపించుకునే సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సాధారణ కార్యకర్తలకు ఉన్నత స్థాయి పదవులు అప్పగించడం ద్వారా వారి సామాజిక వర్గం నుంచి, అలాగే ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకునే రీతిలోనే ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కోవలోనే అనంతపురం జిల్లా బీసీ అంటే వడ్డేర సామాజిక వర్గానికి చెందిన రమాదేవిని శాసన మండలి సభ్యురాలిగా ఎంపిక చేశారు. అలాగే మరో స్థానానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి వర్ల రామయ్యకు అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేశారు. ఈ ప్రయోగం వెనక తెలుగుదేశం పార్టీలో బీసీలకు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాన్ని ఆయన పంపించారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రధానంగా కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని తీసుకోవడంతో పాటు దానికి సార్థకత చేకూరే విధంగానే ఆయన నిర్ణయాలు కూడా అమలు చేస్తున్నారు. శాసన మండలికి ఎంపికైన అనంతపురం జిల్లా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవి విషయానికి వస్తే ఆమె చాలా కింది స్థాయి ఒక కార్యకర్తగా చెప్పవచ్చు. అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళా నేత దళవాయి రమాదేవి శాసన మండలికి నామినేట్ అయ్యారు. అలాగే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను కూడా మరో స్థానానికి గవర్నర్ కోటాలో ఎంపిక చేశారు. అంటే ప్రస్తుతం శాసన మండలిలో పండుల రవీంద్రబాబు, జకియా ఖానంల పదవీ కాలం ముగియడంతో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న 2 నేతలకు అవకాశం కల్పించింది. అందులో దళిత వర్గానికి చెందిన వర్ల రామయ్య పార్టీలో కీలక నేతగా, గతంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009 సంవత్సరంలో తిరుపతి లోక్సభ స్థానం నుంచి వర్లరామయ్య పోటీ చేశారు. అది కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే. ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవి బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. 2 దశాబ్దాలుగా ఆమె పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలుగా ఉన్న రమాదేవి సామాన్య కార్యకర్త. ఆమె కుటుంబం మొదటి నుంచి టీడీపీకి అండగా నిలుస్తుంది. 2021లో అనంతపురం కార్పొరేటర్గా పోటీ చేసిన రమాదేవి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశారు. అంటే సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని పార్టీకి విధేయంగా ఉన్న సీనియర్ నేతకు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా నేతకు పదవులు ఇవ్వడం ద్వారా టీడీపీ అధిష్టానం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టమైన సంకేతం పంపించినట్లయింది. ప్రస్తుతం ఈ ఫైల్ గవర్నర్ పరిశీలనలో ఉంది. ఆయన ఆమోద ముద్ర వేసిన తర్వాత రమాదేవి, వర్ల రామయ్య శాసన మండలికి సభ్యులుగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే తెలుగుదేశం పార్టీలో బీసీలకు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాన్ని బలంగా సమాజంలోకి పంపించడానికి వీలుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వీరిద్దరి నియామకానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వారిద్దరిని నామినేట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే పొలిట్ బ్యూరో విస్తరణలో కూడా సామాన్య కార్యకర్తలకే అగ్రాసనం వేసిన సందర్భాన్ని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మొదటిసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొదటి సంతకం చేశారని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న గంట్యాడ శ్రీదేవిని పొలిట్ బ్యూరోలో సభ్యులుగా తీసుకున్నారు. అదేవిధంగా మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న గుత్తికొండ ధనంజయని కూడా పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించడం ద్వారా సామాన్య కార్యకర్తకు, అది కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి పదవులు తప్పక వరిస్తాయనే సంకేతాన్ని ఇచ్చినట్లే పొలిట్ బ్యూరో సభ్యులుగా నియామకంలో ఇద్దరికి సామాన్య కార్యకర్తలకే అవకాశం కల్పించడం ఇక్కడ ప్రస్తావన. ఈ నేపథ్యంలోనే
తాజాగా శాసన మండలిలో ఖాళీ అయిన 2 స్థానాలకు కూడా ఒకటి ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వల్ల రామయ్యకు, మరో స్థానాన్ని అనంతపురం జిల్లా అనంతపురం నగరానికి చెందిన వడ్డెర బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు, అది కూడా ఆమె ఒక సామాన్య కార్యకర్తకు ఇవ్వడం అనేది పార్టీలో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పినట్లే తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను దగ్గరగా గమనించే పరిశీలకులు కూడా స్పష్టం చేస్తున్నారు. అంటే ఈ వ్యవహారాన్ని కాస్త వెనక్కి వెళితే వల్లరామయ్య పార్టీ వాణిని బలంగా వినిపించడంలో, పార్టీ కార్యాలయం నుంచి లేదా డిబేట్లలో కూడా ఆయన ఎక్కడా రాజీ పడని విధంగానే మాట్లాడుతూ ఉంటారు. పార్టీని డిఫైన్ చేసుకోవడంలో ఆయన సాటిగా అనేక వివాదాలకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంటే పార్టీని నిలబెట్టడంలో, పార్టీ వాణిని వినిపించడంలో వల్లరామయ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తారనేది ఆయనకు ఉన్న పేరు. ఇదిలా ఉంటే 2014లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా వల్లరామయ్యను ఖచ్చితంగా రాజ్యసభ స్థానం వరిస్తుందని అంచనా వేశారు. ఆ కోవలనే పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయానికి విజయవాడలో వెళ్తున్న సందర్భంలో ఆయన పేరు ఖరారయ్యే సందర్భంలో చివరి నిమిషంలో ఆయన స్థానంలో మరొకరికి అవకాశం దొరికింది. దీంతో కృష్ణా బ్యారేజీపై నుంచి కారులో ప్రయాణిస్తున్న ఆయనకు మధ్యలోనే వెనుతిరిగి వచ్చారు. అప్పటి నుంచి నామినేటెడ్ పదవులు అనేది వల్లరామయ్యకు దోబుజులాడుతూనే ఉన్నాయి. చివరికి పార్టీకి అంకితభావంతో పనిచేసిన రామయ్యకు ఎట్టకేలకు శాసన మండలిలో పాదం మోపడానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇక్కడ నిర్ణయం తీసుకొని ఆయనకు సముచిత స్థానం కల్పించారనే మాటలు పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ 2 వ్యవహారాలను పరిశీలిస్తే, అంటే శాసన మండలికి సభ్యులను నామినేట్ చేయడంలో కానీ, అంతకుముందు పొలిట్ బ్యూరో విస్తరణలో సామాన్య కార్యకర్తలకు అగ్రాసనం వేయడం అనేది ఒక పెద్ద కీలక మలుపుగానే తెలుగుదేశం పార్టీలో భావిస్తున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు అంటే పార్టీలో అత్యున్నత కీలకమైన పదవులు. ఇక్కడ తీసుకునే నిర్ణయాలే క్షేత్రస్థాయి వరకు విస్తరించడానికి కీలక సమాలోచనలు, నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి వేదికపైకి 2 సామాన్యులకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తాజాగా కూడా సీనియర్ నేత అయిన వల్లరామయ్యకు, అలాగే సాధారణ బీసీ సామాజిక వర్గానికి చెందిన సామాన్య కార్యకర్తకు శాసన మండలిలో అవకాశం కల్పించడం అనేది ఒక చర్చకు ఆస్కారం కల్పించింది. ఇది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో 2కి అవకాశం దక్కడం, అదే సందర్భంలో మరో 2కి శాసన మండలిలో అవకాశాన్ని దక్కించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం. మరో ఆసక్తికరమైన కథనం కోసం చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.